Thanks to you. आपका लेक्चर क्या है? All pearl. Okay, great. How many active pearl? Active pearl. How many? Okay. How many real pearl? రియల్ పర్లు ఇందులో ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. Okay. ఇంకా I ask one question. You can understand. Why you join Dhanvantari? హెల్త్ ధనవంతరి ఎందుకు జాయిన్ అయ్యారు? Health and wealth. Okay, great. How many want wealth? Okay, everybody want. If you're wealth, you can buy health. Okay. So focus on income. So for that, if you want more income, do more turnover. If you want to more income, do more turnover. And if you want to do more turnover, two, three things important. First thing, 100% product consumption, personal use. And second, few customers. You create few customers. And third thing, join new people. Join new people. ఇప్పుడు అర్థమైనప్పుడు అదే ఆల్మోస్ట్ మనం డబ్బు సంపాదించడానికి వచ్చాము. డబ్బు సంపాదించాలనుకుంటే 3 విషయాలు మనం చూడాలి. ఒకటి, పర్సనల్ ప్రోడక్ట్ యూజింగ్ ఉండాలి. 2, పర్చేజ్ పెంచుకోవాలి. 3, టీంలు పెంచుకోవాలి. ఈ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనం అనుకున్నటువంటి డబ్బు సంపాదన జరుగుతుందని చెప్తున్నాం. How many people achieve Akshay Award? అక్షయ అవార్డు ఎంతమంది ఎక్కివ్ అయ్యారు? What award you achieve? 3 lakhs, 11 lakhs. 11. 3 lakhs. Okay. ఇంకా Next award? 30 వాళ్ళు ఎవరున్నారు? Anybody? లక్ష్మణ్ 30. 30. Yes. Total payout? పేఅవుట్ మా పర్సనల్ కరెంట్ వచ్చేసి 4 lakhs. 14,000. ప్లస్ గ్యాప్ కమిషన్ అండ్ రాయల్టీ 2,415 రూపాయలు. 4,000. Difference, royalty, everything. And Akshay performance? అక్షయ పర్ఫార్మెన్స్ అండ్ విత్ సహా టోటల్ Okay. టీమ్ మొత్తం Okay. 10,000 And WPP award? You know WPP? Win performance bonus? సార్ Sekar, మొత్తం ఎంత వచ్చింది? 8,000 అవర్స్ సార్ 8,000 Total payout? He got, sir. WPP, award, Okay. income, he got 8,000. అక్షయ సపరేట్ సార్ Okay. అక్షయ 5,000. 7,000. एक पल कितना इनकम ले सकता है मैक्सिमम? वो पूछो. ఒక నెలలో ఎంత ఆదాయాన్ని పొందవచ్చు అన్లిమిటెడ్ సార్. అది అడుగుతున్నప్పుడు ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు Figure, not limited. అది ఓకే ఫిగర్ ఎంతవరకు మనం తీసుకోవాలి? 50,000. 50,000. ఎస్ సార్. In Maharashtra, 1 lakh per achieve. But average 50,000. तो आपको थोड़ा सोचना है कि आप एक पर्ल हो, तो पर्ल के लिए आपको 50 रुपए महीना अगर कमाना है, तो 50,000 महीना कमाने के लिए क्या क्या करना होगा? ఇప్పుడు మనం నెలలో 50,000 రూపాయలు ఆదాయం పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాను. 50,000 ఉత్తరప్రదేశ్ లో అయితే మనకి ఎక్కువ వస్తుంది. సార్ ఏం చెప్తున్నారంటే ఒక పెర్ల ఇన్కమ్ ఎంత తీసుకొచ్చనే క్రమంలో అడిగినప్పుడు మనం 35,000 రూపాయలు చెప్పాం. మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ, గుజరాత్ లో కానీ ఒక పెర్ల అనే వ్యక్తి 1,00,000 రూపాయల పైన సంపాదిస్తున్నారు. 1,00,000 రూపాయలు అంటే పక్కన పెడదాం. మీరు ముందు 50,000 రూపాయలు సంపాదించాలి. మీరు 50,000 సంపాదించాలంటే ఏం చేయాలనేది క్వశ్చన్ వేశారు సార్. ओके, तो पहले आपको उसको टारगेट सेट करना है, मैंने 50,000 का. सेकंड थिंग क्या करना है, कुछ कस्टमर्स अपने को क्रिएट करने हैं, कुछ प्रोडक्ट ये करना है. देखो धनवंतरी में कंपनी बहुत सारे प्रोडक्ट ला रही है, लेकिन आपको जो लगता है वही प्रोडक्ट आपको इस्तेमाल करना है. ఈ 50,000 రూపాయలు సంపాదించడానికి మనం వర్క్ ఎలా చేసుకోవాలి ఫిక్స్ చేసుకోవాలి. అది సాధించడానికి ధన్వంతరిలో చాలా ప్రొడక్ట్స్ మనకు వస్తున్నాయి. ఆ ప్రొడక్ట్స్ ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి, దాని మార్కెటింగ్ ఎలా తీసుకోవాలి, దాన్ని బట్టి మన ఆదాయాన్ని ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పి చెప్తాం. अगर आपको कामयाब लीडर बनना है, कामयाब आदमी बनना है, तो एक लीडर बनना पड़ेगा. तो लीडर का मतलब क्या है, ये जरा पूछूं. ఇప్పుడు మనం సంపాదించే అడగాలి అంటే ముందు లీడర్ అవ్వాలి. లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి?
లీడర్ కి ఉన్న క్వాలిటీస్ టీమ్ పెంచుకోవాలి, ఏం చేయాలి? టీమ్ డెవలప్మెంట్. ఓకే గ్రేట్. ఇంకా సేల్ ఓకే గ్రేట్. motivation, మోటివేషన్. నెక్స్ట్ సమాధానం చెప్పండి. मिसाल बनना है. ओके ग्रेट. और रॉयल्टी से अच्छी होगा. रॉयल्टी अचीव करना है. और ఓకే గ్రేట్. డైలీ మనం వెళ్ళేటప్పుడు మనతో కూడా గ్రీన్ టీ టాబ్లెట్, చాక్లెట్స్, గ్రీన్ టీ టాబ్లెట్, చాక్లెట్స్ కూడా సబ్జెక్ట్ చెప్తూ వాళ్ళకి మనం సేల్ గురించి చెప్పట్లే, లీడర్ లీడర్ व्हाट इज द मीनिंग ऑफ लीडर? लीडर बहुत सिंपल क्वेश्चन क्या पूछा है, एक लीडर किसको हम लोग बोल सकते हैं? sir duplication development does the leaders of the world. ओके डुप्लीकेशन. Yes. ओके. और Lead the team. Lead the team. लीड द टीम. ओके ग्रेट. और all targets का achieve sir. बाकी पे भी बोलो ना. न्यू ज्वाइनिंग. ओके ग्रेट. और own your products. यू सेल्फ यूज. और आप हाँ नहीं आता. ओके ग्रेट. और Knowledge development. क्या చెప్పండి చెప్పండి. उसको कुछ लीडर का मतलब क्या है? లీడర్ అంటే ఏంటి అడుగుతున్నా? लीडर का मतलब है वो टीम को लीड करना है फर्स्ट ऑफ ऑल, और दूसरा हमारे डाउनलाइन है ना, उनके साथ जाके फील्ड में उनको थोड़ा हेल्प करना पड़ेगा. ओके ग्रेट ग्रेट ग्रेट. हाँ ग्रेट. और అది डाउनलाइन डेवलप करना है. ओके ग्रेट ग्रेट ग्रेट. सर के लिए ताली हो जाए. बढ़िया. और కంపెనీ ఇచ్చిన అన్ని టార్గెట్లను పూర్తి చేసుకోను అన్ని अभी ये सब क्वालिटी किसके अंदर चाहिए? एक लीडर के अंदर. यहाँ पे कौन लीडर है? లీడర్ ఎవరికి మనం ఈ క్వాలిటీస్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. అంటే సార్ దగ్గర ఉన్నాయి sir. नहीं सुनो, क्या होता है कि हम बोलने के लिए बहुत बोलते हैं. अगर हमें कामयाब बनना है तो ये जितना भी क्वालिटी आपने बोला ना, वो किसके अंदर आना चाहिए? हमारा खुद के अंदर आना चाहिए. ये बोलने के लिए बहुत आसान बोला इसलिए कि डाउनलाइन के साथ सर ने बोला कि डाउनलाइन को डेवलप करना है. क्या हम लोग हर दिन बाहर जाके काम कर रहे हैं? क्वेश्चन पूछो, क्या हमें प्रोडक्ट का बेसिक जानकारी है? क्या हम जिम्मेदारी लेने के लिए तैयार हैं? क्या हम हर प्रोग्राम में जाने के लिए तैयार हैं? क्या हम प्रोडक्ट का 2, 5, 10, 20, 50 का स्टॉक रखने के लिए तैयार है? हर चीज जो कामयाब बनने के लिए करनी है वो किसी भी हालत में करनी है. ఏవైతే ఇప్పుడు మీరు చెప్తున్నామో ఇవన్నీ కూడా లీడర్ ఉండాలి సార్. ఇవన్నీ ఎవరికి ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మనలో ఉంటే బిజినెస్ అంతా అవుతుంది. అందరూ డౌట్ ఏమందా లేదు, అవి ఎవరు డెవలప్ చేసుకోవాలి అనేది ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే లీడర్ క్వాలిటీస్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీటింగ్స్ అటెండ్ అవ్వడం, మీటింగ్స్ కి ఈ డౌన్లైన్ తీసుకురావడం, అలాగే బిజినెస్ ప్లాన్ నేర్పించడం. ఓకే అండి. టార్గెట్ ఫుల్ఫిల్ చేయడం. ఎప్పుడైతే టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్ మీ ఇన్కమ్ అనేది హైర్ వెళ్తుంది. ఎక్కడో మహారాష్ట్రలో ₹1,00,000 సంపాదించేటప్పుడు మీరెందుకు సంపాదించలేదు? 2 parts very important. One part from company side and one part from your side. From company side, company launch every time new products. Company have own manufacturing plant. Company have own infrastructure all over in India. Company have all types of license. Company have membership of different types of association in India, especially for network marketing companies. రెండు రకాలు. ఒకటి బొమ్మ, రూపాయికి బొమ్మ పరుస్తున్నట్టు ఒక పార్ట్ కంపెనీ అయితే ఒక పార్ట్ మనం. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు కదంటారా? రెండు చేతులు కలిపితేనే చప్పట్లు కనుక కంపెనీ ఏం చెప్తుందంటే ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాం. అన్ని ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ తో తీసుకొస్తున్నాం. చాలా వరకు మన ప్రొడక్ట్స్ అన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తున్నాం. మీ కళ్ళతో చూసిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా కంపెనీ చెప్తుంది. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన భారతదేశంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే ఏదైతే అసోసియేషన్స్ లో మనం మెంబర్ గా ఉండాలో అన్నింటిలో మెంబర్ మేము ముందుకు వస్తున్నాం. మా జాబ్ మేము చేస్తున్నాం. మీ జాబ్ ఏంటి అనేది సార్ క్వశ్చన్ చేస్తున్నారు. Actually, basically, Ramana sir, Rambabu sir, Balaji sir, came in there in Ahmedabad last week.
हाँ? उन्होंने देखा है ये जितने भी टाइम है वो उनको हम लोग बहुत जल्द विजिट प्लान करेंगे। ఇప్పుడు ఆల్రెడీ మన సీనియర్ చూస్తున్నారు, మన శివరామకృష్ణ గారు, రామారావు గారు, రామ గారు ఫ్యాక్టరీ చూస్తారు. ఈ ఫ్యాక్టరీ అన్ని చూసే అవకాశం మన డ్రైవర్స్ కూడా రేపు రాబోతుంది. మీరు చూస్తారు, తర్వాత మన అందరం కూడా చూస్తారు. This second work company launch 2025 products. One beautiful product, Immunity Kit tablet. Immunity Kit tablet. అనేది ఒకటి వస్తుంది. Gems, you know, Gems tablet for people. Yes, small like that. मालूम सर हाँ? उसके जैसा बोलिए. चल सर यस यस इमरान केस सर Gems बोलिए. हाँ? ఈ స్కూల్ మాదిరిలో ఈ క్యాప్సూల్స్ అనవచ్చు, టాబ్లెట్స్ అనవచ్చు, ఏదైనా అవ్వచ్చు, చూయింగ్ గమ్ అనవచ్చు, ఏదైనా అవ్వచ్చు. పిల్లలకి ఏదైతే ఇష్టమైతే ఉందో జెమ్స్ అనేది చాలా ఇష్టమైంది. వాళ్ళకి ఇష్ట రూపంతో ఉన్న విధంగా కంపెనీ చిల్డ్రన్, స్పెషల్ గా చిల్డ్రన్ కి ఒక ప్రోడక్ట్ ఇమ్యూనిటీ పెరగడం కోసం ఒక ప్రోడక్ట్ తీసుకొస్తుంది. రేపు మార్చ్ 2వ తారీఖు దాదాపు 20 ప్లాన్ చేస్తుంది. ఎంత బాగా One tablet, one immunity capsule. वाह वाह One tablet, one immunity वाह capsule. वाह ఒక వచ్చేటప్పుడు ఒక క్యాప్సూల్ వచ్చేటప్పటికి ఒక ఇమ్యూనిటీ క్యాప్సూల్ తో సమానం. ఏదైతే అది గమ్ ఉందో తెల్లారు కదా, దాన్ని జమ్స్. ఒక జమ్ వచ్చి Baby massage oil. క్యాప్సూల్. అలాగే బేబీ మసాజ్ ఆయిల్ చిన్న పిల్లలకి, ఎందుకంటే కూడా పిల్లలకి మంచి మసాజ్ ఆయిల్ ఇస్తారు. మన ధనవంతుడి నుంచి కూడా మసాజ్ ఆయిల్ మీకు ముందుకు వస్తుంది. Talcum powder. అలాగే పిల్లలకి టల్కం పౌడర్ పెద్దవాళ్ళు కూడా రానున్న రోజుల్లో రాబోతుంది. Ayurvedic cough syrup. అంటే దగ్గుకు సంబంధించి ఇమ్మీడియట్ రిజల్ట్ Especially for children. Syrup. ఏదైతే మనకి మెదడు మెరుగుపడాలని చెప్పి మన ఇమ్యూనిటీ ఎలా వాడుతున్నాం, దానికి దీటుగా ఒక సిరప్ కూడా కంపెనీ తీసుకురాబోతుంది. ఆల్రెడీ రేపు మార్చి 2న లాంచింగ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి పిల్లలు కూడా Daily use. డైలీ చేయాలి. సోమవారం డిఫరెంట్, డైలీ చేయాలి డిఫరెంట్. ఎందుకంటే మన మార్కెట్ టార్గెట్ చేయబోతున్నాం. Painkiller. పెయిన్ కిల్లర్ ఆయిల్. You got the sample. పార్టీ సార్ ఏం చెప్పారంటే 30 సెకండ్స్ నుంచి 1 నిమిషంలో రిజల్ట్. ఏంటంటే 30 సెకండ్స్ నుంచి 1 నిమిషంలో రిజల్ట్ వచ్చే విధంగా పెయిన్ కిల్లర్ ఆయిల్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అలాగే లిప్ బామ్స్ ఆయిల్. Haldi Kesher mix. Very beautiful product. ఆ రోజు మేమందరం తాగా Everyone. Also kids. हाँ? మేమందరం తాగి एक कप दूध में 1 चम्मच डालना है. हल्दी का दूध तैयार होगा इधर. దీనికి షుగర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అందులో కేసు ఉంది కనుక ఆల్రెడీ మీరు వేడి పాలు తీసుకోవచ్చు. అందులో మీరు 1 స్పూన్ కలుపుకొని తాగితే మీరు ఒకసారి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక బాదం మిల్క్ అంటే అద్భుతంగా ఉంటుంది. నేను తాగాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. Lip balm. ఎందుకంటే Most I mean in India, medieval. We can eat also. This lip balm. మార్కెట్ లో ఎన్నో కెమికల్ తో కూడుకున్న లిప్ బామ్ వాడవాళ్ళ క్యాన్సర్ వస్తున్న ఆడవాళ్ళకి ఇది ఒక గొప్ప వరం. ఆర్గానిక్ లిప్ బామ్ అండి. Home care product already urine is there? Okay. Phenyl, floor cleaner, daily use product. Or daily transport. సార్ ఇందాక చెప్పినట్టు ఇంకా డైలీ ప్రొడక్ట్స్ మనం సార్ మొన్న ఒక పాయింట్ చెప్పారు సార్, మీకు మార్నింగ్ చెప్పింది. డిమార్ట్ లో షుగర్ కిందకి అట్రాక్ట్ అవుతారు, తక్కువకి ఇస్తున్నారు, దాని ద్వారా మిగతా ప్రొడక్ట్స్ అనేది కొంటున్నారు. అలాగే మనం ఇప్పుడు హార్పిక్ ఉంది మార్కెట్ లో 110 రూపాయలు, మన దగ్గర 90 రూపాయలు. అలా యూనిక్ 5 to 10 ప్రొడక్ట్స్ కంపెనీ లాంచ్ చేయబోతుంది. మార్కెట్ రేట్ల కంటే పోటీ పడే లాంచ్ చేయబోతుంది. తద్వారా ఏంటంటే మన ప్రొడక్ట్స్ మార్కెట్ లో తీసుకెళ్లొచ్చు, గర్కి ధనవంతిని తీసుకెళ్లొచ్చు, ప్రతి ఇంటికి కూడా ధనవంతిని తీసుకెళ్లొచ్చు. అందువల్ల మీరు ఇదొక వచ్చే లాస్ట్ జరిగిన ప్రతి వ్యక్తి కూడా మన గంగరాజు గారు లాస్ట్ 2-3 years ఒక ఎత్తు అయితే కమింగ్ 2-3 years ఒక ఎత్తు, నాకు 10 ఏళ్ళ గతంలో ఒక ఎత్తు, కమింగ్ 10 ఏళ్ళు ఒక ఎత్తు. Home care. Product. Dishwash, bath, dishwash, floor cleaner, phenyl, laundry cleaner, hand wash. సమస్య ఒకటి మనకి ఇంట్లో వారికి అవసరం ఉందో ప్లస్ మనం కొనుక్కుంటున్నాం వేరే కంపెనీ. అవన్నీ మన ధన్వంతరి నుంచి వస్తున్నాయి. ఫ్లోర్ క్లీనర్ కానివ్వండి, టాయిలెట్ క్లీనర్ కానివ్వండి, డిష్ వాష్ కానివ్వండి, ప్రతిదీ కూడా. అంటే
ఇప్పుడు ఏంటంటే కంపెనీ వైపు నుంచి మీరు డబ్బు సంపాదించడానికి వ్యాపారం చేసుకోవడానికి అన్ని రంగాల్లో కూడా మీరు రెడీ చేసి పెడుతుంది. ఇప్పుడు మీదే లేదు, మంద లేదు. మీదంటే మంద లేదు, మనం డబ్బు సంపాదించడానికి రెడీయా? రెడీ రెడీ రెడీ. పాయింట్ ఏంటంటే ఓకే కిట్ 4,300 జాయినింగ్ కిట్ లో తీసుకురాబోతున్నారు. కిట్ అనేది కంపెనీ ఏర్పాటు చేయబోతుంది. అది జాయినింగ్ ద్వారా కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఓకేనండి. ప్రతి ఇంటికి హోమ్ కేర్ ప్రొడక్ట్ కావాలి, హార్పిక్ కావాలి, డిష్ వాష్ కావాలి. ఓకేనండి. అలాగే ఫ్యాబ్రిక్ వాష్ కావాలి, ఫ్లోర్ క్లీనర్ కావాలి, బాత్రూమ్ కావాలి, అలాగే సామాన్లు తోముకోవడానికి సోప్ కావాలి, అన్ని బంగాళ సామాన్లు మెరుగవడానికి లిక్విడ్ కావాలి. అన్నిటితో పాటు 4,300కి పోతుంది. 4,300కి మనకి జాయినింగ్ కిట్ ఇస్తాం. జాయినింగ్ కిట్ ఉంది. అలాగే 4,300 బాస్కెట్ లో కూడా వస్తుంది. అంటే మీరు స్పీడ్ వస్తుంది. బాస్కెట్ అంటే దీనికి వచ్చే జాయినింగ్ అంటే ఇవన్నీ మనం 6 months ఆఫర్ లో కూడా Both option I have joining as well as required. ఇవన్నీ ఫంక్షన్ లో చూస్తాం. First time in network marketing industry, companies start new recognition for women. Lakshmi Mahila Samman. ఆడపిల్లకి First time in network marketing. గారి అనే కూడా మనకి సరైన ఎక్కడైనా భారతదేశం ఏంటంటే అది మన ఇది లేడీస్ గర్వపడాలి. లేడీస్ మార్నింగ్ మాట్లాడుకున్నట్టు మీ జాయినింగ్ డేట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే 24% డైమండ్ అయితేనే కాదు, ₹1,00,000 కానీ మీరు సంపాదించగలిగి ఉంటే మీరు మీ యొక్క అప్లైనర్ల ద్వారా, మీ డైమండ్ ద్వారా కంపెనీ తెలియజేస్తే రేపు మార్చ్ 2వ తారీఖున వేలాది మంది మధ్యలో మీకు గొప్ప సన్మానం ఉంది. అంటే ఒక మెడల్, సర్టిఫికేట్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికార్డెడ్ కూడా పోతున్నారు. అంటే మీరు భారతదేశంలో ఒక మంచి స్థాయికి, మంచి స్థానాన్ని పొందుతారు. And this, we'll send that photo to Modi. డెఫినెట్లీ టోల్ సార్. Yes. అంటే ఈ మీ ఫోటో ఎక్కడికి వెళ్తుందంటే భారతదేశ ప్రధానమంత్రి ముందుకు వెళ్ళబోతుంది. అందువల్ల ఈ గొప్ప అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఇది ఎవరికి ఇస్తారంటే మార్చి 2 పూణేకి ఎవరికి వస్తారో వాళ్ళకి. మార్చి 2వ తారీఖు పూణేకి ఎవరైతే వస్తున్నారో దానికి కూడా కంపెనీ లేడీస్ కి ఒక స్పెషల్ ఉమెన్ కేర్ చూసి కూడా ఇవ్వబోతుంది కంపెనీ. ఓకేనండి. దీని వివరం మీ ప్రయాణం మీ ప్రయాణం ఎలా చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అప్లైన డైమండ్ తో డిస్కస్ చేయండి. ప్రతి స్త్రీని మీరు తీసుకురండి, ప్రతి మాతృమూర్తిని మీరు తీసుకురండి. దేశానికి గర్వంగా తీసుకొచ్చేలా మీరు ప్రయత్నం చేయండి. One side companies we have. Huh? If you want any doubt, come to Satara, see all offices, all godowns, no problem. If you have any doubt, come to factory also, no problem. కంపెనీ వైపు నుంచి అన్ని జరుగుతున్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు రండి, సదరా రండి, మన ఆఫీసెస్ చూడండి, మన ఫ్యాక్టరీ చూడండి, హ్యాపీగా వెళ్ళండి. అంతే తప్ప బిజినెస్ పరంగా మీరు వీక్ అవ్వద్దు, భయపడద్దు. అన్ని సర్టిఫికేట్స్ తో సహా మనం పొంది ఉన్నాము. మీకు అన్ని వైపుగా మేము చేస్తున్నాము. మరి మీరేం చేస్తున్నారు మీరు ప్రశ్నించుకోండి. వచ్చానండి చెప్పండి. ఆల్రెడీ అందువల్ల చాలా Then your part. So, are you ready to change? Yes. 100%. Yes. First change. Change your dress code. Yes, sir. మొదటిగా మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. Businessman. మంచి లుక్. You're a businessman. You're a recovery person. Yes. Recovery person. No. No folding. Yes. No folding because you're a businessman. బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలంటే అవుటర్ పర్సనాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అవుటర్ పర్సనాలిటీ అంటే మనం వేసే డ్రెస్ సెన్స్, మనకు డ్రెస్ చూడగానే అవతల వాడు మనం గౌరవించాలనేటువంటి భావన కలగాలి. అంతే తప్ప మనం ఏదో విశ్వాసాలు చేసి ఆపేయంటే ఫోల్డింగ్ చేసుకొని బటన్ చింపేసి ఏదో ఇంకా ఉండకూడదు. మంచి డ్రెస్ తోటి నీట్ గా ఉండాలి. ఇది బిజినెస్ లో మొట్టమొదటిది. And second, decide your target from the Dhanvantri. What is your goal? You have written on paper? రెండోది ఏంటంటే మీరు డిసైడ్ అవ్వండి, గోల్ సెట్ చేసుకోండి. Why you join Dhanvantri?
ఇక టార్గెట్ ఈ డైరీలో రాసుకోండి. మీరు ఏమైతే కలలు కలాలనుకున్నారో మేము మీకు లాగా వచ్చిన 24% నుంచి వచ్చాను. నేను జాయిన్ అయినప్పుడే ఒక గోల్ పెట్టుకున్నాను, సక్సెస్ అయ్యాను. నాలా మీరు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటుంటే ముందు మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు డ్రెస్ కోడ్. ఎందుకంటే మీ వెనకాల ఏముందనేది కాదు, ఓకేనండి. మీరు వేసుకునే డ్రెస్ కోడ్ బట్టే మీ గౌరవం. రెండోది ఏంటి, మీ టార్గెట్, మీ గోల్, మీరు ఏం సాధించాలనుకుంటున్నారు. అలాగే సార్ ముందే చెప్పారంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి, సద్దాలకు రండి, మన కంపెనీ ఆఫీస్ చూడండి. ఏం డౌట్ ఉన్నా సరే మీరు ఇప్పుడు డైరెక్ట్ గా కూడా అడగవచ్చు. మీరు ఇక్కడ ఏదైనా మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ క్వశ్చన్ అవర్ అనేది మనం పెడతాం 10 నిమిషాల తర్వాత. ఆ క్వశ్చన్ అవర్ లో మీకు ఏ డౌట్ అయినా అడగవచ్చు. How many people came tomorrow morning by train? రేపు ट्रेन से कितने लोग आए आज? ట్రైన్ से ट्रेन से कौन कौन आया आज? నమస్తే సార్. Today. ఈ రోజు ఒక సతీష్ మమ్మల్ని పిలిస్తే ఎంత మంది ట్రైన్ ఎక్కి సతారా రాగలుగుతున్నారు? No, Ramanna. ఈ రోజు మీటింగ్ అందరూ వచ్చారు ట్రైన్ లో. आज कितने लोग ट्रेन से आए? Okay, great. Today you are going to counter, give 500 rupees. That person. And what ask? Give me ticket. He asked one question. One question he asked, 100%. What question? Where are you going? అదే సార్ You told, Translate, sir. give me ticket. He give? No. No? ఇప్పుడు మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి 500 రూపాయలు లోడ్ ఇచ్చి టికెట్ ఇవ్వండి అని అడుగుతాడు. ట్రైన్ లో వచ్చాం కదా, మనం ట్రైన్ లో వచ్చాము, బస్సులో వచ్చినా టికెట్ గురించి మనం డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తాడా? ఇవ్వడు కదా. ఏమడుగుతాడు? అడుగుతాడు, అంతేగా. Okay. 2 घंटे के जर्नी के लिए डेस्टिनेशन बताना पड़ रहा है. तो जनवरी के जर्नी का डेस्टिनेशन किधर है? 2 గంటల నుంచి మనం డెస్టినేషన్ మనం చెప్తున్నాము. ధన్వంతరి డెస్టినేషన్ గురించి ఏం చెప్తాడు చెప్పండి. Not Satara. Not Satara. సారే చెప్తారు. You got what I am saying? మీరు ఈ రోజు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చారండి. అక్కడ మనకి వెళ్ళి డబ్బులు అడిగితే ఏ ఊరు అని చెప్పారు. అంటే ఎన్ని గంటల్లో మనం చేరుకుంటాం విజయవాడ, ఎన్ని గంటలు వెళ్తాం, ఒక ఐడియాలు ఉన్నాం. అలాగే ధనవంతులు మీ సక్సెస్ కి మీకు ఒక ఐడియా ఉండాలి కదా, మీ యొక్క గమ్యస్థానాన్ని మీరు నిర్ణయించుకోవాలి కదా అనే పాయింట్ ఆఫ్ మాట్లాడుతున్నాం. అయినా డౌట్ ఉంది సార్, చెప్పింది మీరు 2 గంటలు ప్రయాణం చేయడం కోసం మీరు ఎంత ఆలోచించారో మీ యొక్క గమ్యస్థానం ధనవంతులు ఒక ఉన్న స్థానానికి వెళ్ళడానికి మీరు గోల్ పెట్టుకున్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. What is this? Why? Why? You think are important? Why? How? How? Why you are giving today? మీరు ఎందుకు ఈరోజు వచ్చారు? Me. How? ఎలాగొచ్చారు? You can come by train, bus, walking, own vehicle, multiple options. ట్రైన్ లో వచ్చారా, బస్సులో వచ్చారా, కార్ లో వచ్చారా, నడిచి వచ్చారా? If you want to successful, only 10% work is here, 90% work is here. అంటే 10% అనేది హౌ, ఎలాగనేది. ఈ 10% రావాలని ముందేనండి వై, దేనికనేది మీకు తెలియకుండా మీరు ప్రయాణం చేయరు కదా. అలాగే ధనవంతులు ఏంటనేది మీకు తెలియకుండా మీరు ప్రయాణం చేయరు కదా. మీకు ధనవంతుల మీద ఒక క్లారిటీ ఉండి ఇందులో మనం సక్సెస్ అవ్వచ్చు అని ఒక ఐడియా ఉంటే మిగతా 10% అనేది పెద్ద సమస్య కాదు. 90% ఇంపార్టెంట్. ముందు మీ మైండ్ సెట్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. First you decide why you join Dhanvantri, what is your dream? మీరు ధనవంతులు ఎందుకు జాయిన్ అయ్యారు, అసలు మీ గోల్ ఏంటి, మీ కళలు ఏంటి, మీ కళలు నిజం చేసుకోవాలనుకుంటున్నారా? Write down on paper, not in mind. మీరు ఎప్పుడు కూడా పేపర్ మీద మైండ్ లో రాసుకుంటే కాదు, పేపర్ మీద రాసుకొని మీ ఇంటి ముందు, మీ ఇంట్లో, మీ బెడ్రూమ్ ముందు లెక్కనే మీకు కనబడేలాగా మీరు గోడకు అంటించుకోగలిగితే మీ యొక్క ఎందుకు ధనవంతుల్లోకి వచ్చారనే ప్రతిరోజు మీకు గుర్తొచ్చి ఆ రోజు మీరు ఏం చేయాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. If you got 10,000 rupees extra from Dhanvantri, apart from your job or business, this is a part-time business. If you got only 10,000 rupees extra, then what is your dream? మీరు చేసే రెగ్యులర్ వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, జాబ్ కానీ కంటే ధనవంతుల్లో 10,000 రూపాయలు వచ్చిందంటే
అదనంగా ధనవంతుడి ద్వారా 10,000 వచ్చిందంటే అది పార్ట్ టైమ్ ఫుల్ టైం అనేది పాయింట్ ఆఫ్ పక్కన పెడితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? Dream list is very important for your success. So first, write down what is your dream. What is the definition of success in your language? Maybe his language may be different. My language may be different. His language may be different. What is your language? What is your dream car? What is your mother, father? What you want to do? What is for your wife, for your children education? What is your for villages, home? What is your dream? Write down on paper first. సార్ ఏం చెప్తున్నానంటే నా ఆలోచన ఒక ఉంటుంది, రాంబాబు ఒక ఆలోచన ఉంటుంది, వేరే వ్యక్తి ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన ఏంటి? మీకు ఏ కార్ కావాలి? నా ఆలోచన ఒకటి ఉంటుంది, మీకు ఏ కలర్ కార్ కావాలి? మీ నాన్నగారు మీ అమ్మగారికి ఆధ్వర్యంలో మీరు పెరిగారు కనుక వారి అభిరుచుల ప్రకారం మీ కళలు ఏంటి? ఎన్ని ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. ముందు మీరు డ్రీమ్స్ అనేది ఒక పేపర్ మీద మీరు పెట్టుకొని ఉండగలిగితే వాట్ నెక్స్ట్ అనేది మీకు తెలుస్తుంది. Today, if our meeting is not here, how many people came dream list? How many people came? Why you came? Because target is our meeting. If our meeting is not today, you are not coming here. I am also not coming. ఇవాళ ఆర్ మీటింగ్ ఉంది, మనం ఎందుకు వచ్చాం? మీరు ఇక్కడ మీటింగ్ ఉంది కనుక మీరు టార్గెట్ అనుకున్నారు కానీ ఇక్కడ రాగలిగారు. So first, write down on paper. Don't think ये मिलेगा कि नहीं मिलेगा सोचो मत. You will get it or not. Don't think. First write down because this is your petrol. If you run the car without petrol, you can move car. Yes, sir. This is your business. This is your petrol. సార్ ఏం చెప్తున్నారంటే అవి నిజం అయితే రావాలి తరాల పాయింట్, కానీ ముందు మీరు ఒక పేపర్ మీద రాసుకోగలిగితే ఒక 10 రాసుకుంటే 5 చేయడానికి మనకు సిద్ధంగా ఉండగలుగుతాం కదంటారా? మనం 10 అనుకుంటాం, 10లో మనం ప్రయత్నం చేస్తే ముందు చెప్పాను మీకు యూనివర్సల్ లాగా ఎవరు కనిపించలేదు. ఓకేనండి, కష్టాలు కూడా జ్ఞాపకాలు ఉంటుతాయి కదంటారా? అందువల్ల మీరు 10 రాసుకోగలిగితే మీరు ఖచ్చితంగా 5 నుంచి 8 వర్కౌట్ చేసుకోగలుగుతారు. ఆ టైం కంటే ఆటోమేటిక్ గా 10కి వెళ్ళగలుగుతారు. If you clear all doubts, don't allow any person put negative seeds in your mind. Because every person has two sides. Every coin has two sides. In this universe, nobody 100% perfect. సార్ ఏం చెప్తున్నారంటే ఏ వ్యక్తి 100% కరెక్ట్ కాదు, కరెక్ట్ అవడానికి లేదు. అలాగే మనకి 2 రకాల మనుషులు ఉన్నారు మార్కెట్ లో. అలాగే మనం ఎటువంటి డౌట్ ముందు మైండ్ లో పెట్టుకోకూడదు. డౌట్ తో ఉన్నావా ఏది చేయలేం కదంటారా? డౌట్ తో ఉన్నావా ఈ బాటిల్ వాటర్ కూడా తాగలేము కదంటారా? అందులో డౌట్ అనేది పక్క తీయండి. ఒకవేళ మీ మైండ్ లో ఎవరైనా నెగిటివ్ గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే గ్లాస్ నిండా ఉంటే వెళ్ళిపోతాయి. ఏంటంటే మీరు ఫుల్ పర్సనల్ గా ధనవంతుల కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరేం చెప్పినా బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల గ్లాస్ నిండా కొట్టి వాటర్ వేసిన బయటకు వచ్చేస్తుంది కనుక మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ కొనండి. ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. మీకైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. One day one person came and saying, I am selling this product. People laughing on that person and saying it is not possible because this is free in everybody home. But that person 100% sure if the day will come, every person purchase. And today is the day. From hard person can outside, he purchase this product. Every person purchase this product. జీవితంలో మీరు ఎప్పుడైనా అనుకున్నారా మంచినీళ్ళు కొంటామని? ఒకప్పుడు టైంలో ఒక మీటింగ్ లో ఒక పెద్ద మనిషి అన్నాడంట భవిష్యత్తులో మీరు వాటర్ బాటిల్ కొంటారంటే అప్పుడు ఆమె చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు నిజమైంది. అంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు ఆలోచించాలి. ఎంత కష్టమైన పరిస్థితులను ఆలోచించాలి. ప్రతిదానికి సొల్యూషన్ మరి ఎదుగుదా. तो पहला यहाँ से पूरा नॉलेज क्लियर करो, यहाँ पे पूरा नेगेटिविटी खत्म करो और एक यहाँ पे थोड़ा सकारात्मक पॉजिटिव बातें यहाँ पे डालो और आपके जीवन का जो पर्पस है, जो गोल है, जो लक्ष्य है, उसको राइट इट डाउन करो और उसको अचीव करने के लिए हर दिन काम करो. మొట్టమొదటిగా మనం మైండ్ లో ఏదైతే ఉందో దాన్ని
బయట పెట్టండి. నెగిటివ్ థాట్స్ అనేవి లేకుండా చూసుకోండి, పాజిటివ్ గా ఆలోచించండి. మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం సాధించుకో, మన పని మనం చేసుకుంటూ మంచిగా చెడు విషయాలన్నింటి మీద ఎట్లా కాకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం గ్యారెంటీగా మనం అనుకున్నటువంటి సాధిస్తాము. కంపెనీ ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మీరు అవన్నీ కూడా జాగ్రత్త. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా సీరియస్ గా మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఎటువంటి ఆ అనుమానానికి అవకాశం ఇవ్వకండి. మైండ్ నుంచి అవన్నీ తీసి ఫ్రీగా ఉండండి. टू थिंग्स आर वेरी इंपॉर्टेंट, दो बातें बहुत महत्वपूर्ण है. पहला है कि आपको डिसाइड करना है कि आपको क्या चाहिए, और दूसरा एक्शन प्लान. अगर मान लो किसी ने डिसाइड किया कि मुझे वजन कम करना है, वेट रिडक्शन करना है, तो एक्शन प्लान क्या होना चाहिए? మొట్టమొదటిగా 2 విషయాలు ముందు పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ పాయింట్, मुझे वजन कम करना है, तो एक्शन प्लान क्या करना है? अगर मान लो कि मैंने डिसाइड किया कि वजन कम करना है और मैं हर दिन सुबह मीठा खाने लगूंगा, तो वजन कम होगा. पूछो इनको ऐसा. చెప్పండి. సార్ ఏమంటారంటే ఇప్పుడు ఎవరైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు Mind. సార్ ఏమంటున్నారంటే మనం ఇప్పుడు ఏం చేయాలని నిర్ణయించుకున్నాం అనుకో. ఉదాహరణకి మనం బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలో ఆలోచిస్తావా, లేకపోతే స్వీట్లు అవి తినడం మొదలు పెడతావా అని అడుగుతున్నాను. फॉर एग्जाम्पल वजन कम करना है, तो मैं हर दिन मीठा खा रहा हूँ, ज्यादा सो रहा हूँ, नॉनवेज ज्यादा खा रहा हूँ, तो वजन कम होगा क्या? రోజు స్వీట్లు తిని నిద్రపోయి ఎక్కువ తింటూ ఉంటే బరువు తగ్గుతామా? तो मेरा टारगेट तो है ना वजन कम करना. తగ్గుదాం అనుకుని ఇలా చేస్తే టార్గెట్ అలా పెట్టుకుని ఇలా చేస్తే మరి కుదరదు కదా అండి. क्यों नहीं कम होगा? क्यों नहीं कम होगा? ఎందుకు మనం బరువు తగ్గడం ఎంచేదంటే మనం మైండ్ లో అనుకున్నాం, మైండ్ బాగా మనం సన్నబడాలి అనుకున్నాం, కానీ సన్నబడడానికి కావాల్సిన ప్లానింగ్ లేదు. ఆ ప్లానింగ్ అనుగుణంగా యాక్షన్ లేదు. అర్థంగా యాక్షన్ లేదు, ప్లానింగ్ లేదు. మనం ఏంటంటే హాయిగా తినేస్తున్నాము, నాన్ వెజ్ స్వీట్స్ హాయిగా పడుకుంటున్నాము, కానీ సన్నబడాలి అనుకుంటున్నాం. అది సాధ్యం కాదు కదా. అదే तो गोल के साथ क्या करना पड़ेगा? एक्शन करना पड़ेगा. मुझे डाइट करना पड़ेगा, खाने पीने में परहेज करना पड़ेगा, एक्सरसाइज करना पड़ेगा. ये सब अगर मैं करता हूँ तो क्या मेरा वजन कम होने की संभावना है? సార్ ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే ఉన్నామో ప్లాన్ యాక్షన్ లో రావాలి. యాక్షన్ లో రావాలంటే భోజనం తక్కువ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, సిస్టమేటిక్ గా అలవాట్లకి మనం కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే ఇవన్నీ మనకి సాధ్యమవుతుంది అని చెప్తున్నాను. అంటే యాక్షన్ లేకుండా మనం ఏమి చేయలేము, ఆ యాక్షన్ లోకి రావాలని చెప్తున్నాను. तो उसी तरह आप सब यहाँ पर हो तो एटलीस्ट 25,000 रुपीज मंथली. इनकम कितना होना चाहिए मंथली? 25,000 मिनिमम 25,000 रुपीज. आपको क्या लगता है ये आपको मिल सकता है क्या? మనం అట్లీస్ట్ మనం దానికి 25,000 రూపాయలు సంపాదించాలి అనేది ప్లానింగ్ లో అనుకోండి. దాన్ని ప్లాన్ పెట్టండి, దాన్ని యాక్షన్ లో తీసుకురండి. ఏదైతే మనం అనుకున్నాం ఇందాక అవేవి చేయకపోతే అవ్వదు కదా. అట్లా ఇక్కడ అనుకోండి, అనుకున్న విధంగా వర్క్ లో పెట్టి దాన్ని యాక్షన్ లో తీసుకురండి. ప్లానింగ్ అండ్ యాక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం అందులో ఫిక్స్డ్ ఫస్ట్ ఫిక్స్ యువర్ టార్గెట్. వాటి టార్గెట్ 25,000 రూపీస్ సంపాదించాలి. అది 25,000 రూపీస్ సంపాదించాలనేది దాని కారణంగా మనం ప్లానింగ్ యాక్షన్ చేయాలని చెప్తాం. तो उसके लिए क्या करना है? सबसे पहले कागज पे आपका स्ट्रक्चर निकालना है. राइट डाउन योर स्ट्रक्चर ऑन पेपर, और उसके ऊपर सोचो फिर कि कौन से लेग में कितना धंधा करने पर आपको कितना प्लॉट मिल सकता है. ఫస్ట్ మనం అదే ప్లాన్ తీసుకోవాలి, ఎలా చేయాలి, ఏ టైంలో మనకి ఏ టైంలో మనకి వర్క్ అవ్వట్లేదు, ఏమైనా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజలు కావాలంటే ఎవరైనా ఒక వీక్ లాస్ అవ్వలేమో సరే ఆ దీని మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది మనము ఒక వినాలి. అయితే దానికి అనుగుణంగా ప్లానింగ్ గా జరుగుతుంది. Today is putting only one target. What target? Achieve 25,000 rupees income. Good na? Yes, sir. 25,000 rupees. Is it possible? How many people achieve? ఈ రోజు మన ప్లాన్ ఏంటంటే ఈరోజు మీటింగ్ లో
రూపాయలు పెన్నుల క్యాబినెట్ సంపాదించాలి. ఇది పెన్నుల క్యాబినెట్ అంటారు, డైమండ్ రూపాయలు కాదు. ఓన్లీ పెన్నుల క్యాబినెట్ 25 సంపాదించుకో. దాని గమనించి ప్లానింగ్ రూపీ 25 ప్లాన్ చేయకూడదు. సింధుదానికి వెళ్ళాలి, డైమండ్ ₹1,00,000 వెళ్ళాలి, అది లేదు. ఆ ప్లానింగ్ అలా చెప్తారు సార్. कितने लोगों का लगता है कि ले सकते हैं? ఇప్పుడు ఇందులో ఎంతమంది రూపాయలు 20,000. ఎంత సార్ ఏం చెప్తున్నారు మీకు ఐడియా వచ్చింది కదా. పెద్దలకు మనం 30-35 వేల రూపాయలు సంపాదించవచ్చు. ముందు ఒక పావ అనుకుందాం, అంటే 25,000 రూపాయలు టార్గెట్. ఈ రోజు వచ్చిన పేరెంట్స్ మనం కొత్త నుంచి మాట్లాడుతున్నాం. 25,000 రూపాయలు సంపాదించడానికి ఎంత మంది ప్లానింగ్ లో ఉన్నారు, ఎంత మంది 25,000 సంపాదించాలని ముందుకు రాబోతున్నారు, నాతో రాబోతున్నారు అని సార్ అడుగుతున్నారు. ఒకసారి 25,000 సంపాదించి చూపించాలన్న వాళ్ళందరూ కూడా పెరల్ స్థాయి, అంటే పెరల్ వచ్చి ఒకసారి అప్ టు పెన్ వరకు చేతులు ఎత్తండి. Can I take photo and next one I call you? మీ యొక్క ఫోటో తీసుకొని సార్ ఫోటో తీసుకోండి, ఎత్తండి. టార్గెట్ ఉండాలి. మనం లీడర్, అదే సామాన్య వ్యక్తులు కాదు. మన గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఒక నిజమైన లీడర్ అయితే మనం ఒక మాట మీద నిలబడాలి. ఓకే డన్. Paka? Okay. Then second, structure. మేక్ ప్లానింగ్ ఇంత ఇంపార్టెంట్. ఏ లైన్ ఏంటి, బి లైన్ ఏంటి, సి లైన్ ఏంటి, ఈ యొక్క క్రమంలో మనం వాడినే మాట్లాడుతున్నాం. మనకున్న 3 లైన్లో ఒకటి పవర్ లైన్ ఉంటుంది, ఒక మీడియం లైన్ ఉంటుంది, ఒక వీక్ లైన్ ఉంటుంది. ఎవరైతే నిజమైన లీడర్ అయితే వీక్ లైన్ కూడా పవర్ కలిపినోడే స్ట్రాంగ్ లీడర్. You know supreme power. You know you have supreme power where In your mind. మీకు a very danger. You can ask how 25 rupees. He will give you answer to you. అంటే మీకు భగవంతుడు ఒకటి ఇచ్చాడు. పవర్ ఎక్కడ ఉందంటే మీ మైండ్ లో ఉంది. మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు, ఆన్సర్ మీ మైండ్ లో ఇచ్చాడు. మీరు చెయ్యాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు. అది మీరు మీ మైండ్ మీరు క్వశ్చన్ చేయండి, మీ మైండ్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ఏమే కదా. Company side no problem. Company working all over in India. I'm from 10-12 states company offices. Running operations running more than 22 states in India. Many states big program last week in Lucknow. Yesterday I'm in Indore. Next week I'm in Raipur, Chhattisgarh. So every state is a good business. New states company opening, new products is coming. Everything is going good. But income, very important, your income. So focus on income. Company taking care of his role. जो कंपनी का काम है कंपनी कर रही है, आपका काम है मैदान में जाना, लोगों के साथ प्रोडक्ट के बारे में बात करना, लोगों के साथ बिजनेस प्लान के बारे में बात करना, नए लोगों को जोड़ना, जो नए लोग जुड़ चुके हैं उनको ये कंपनी के बारे में प्रोडक्ट के बारे में जानकारी देना और उनको नए लोगों को वैसे ज्वाइन कराना, ये सिखाना. సార్ చెప్తున్నారు. నేను నిన్న ఇండోర్ లో మీటింగ్ తీసుకున్నాము, ఈ రోజు ఎక్కడ తీసుకున్నాము, రేపు రాయపూర్లో తీసుకోబోతున్నాము. ఇట్లాగా నేను ఇంకొక అలాగే కంపెనీ ఏం చేయాలో అది చేస్తాను. నేనేం చేయాలో నేను చేస్తున్నా. నేను ఎక్కడెక్కడ మోటివేషన్ నేను వెళ్తున్నాను చేస్తున్నాను. అలాగే కంపెనీ మీకు ఏం కావాలని ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూనే ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం, మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఏవైతే అనుకున్నారో అవన్నీ సూచనలు తప్పకుండా అమలు చేసుకుంటూ మీరు అందరూ ముందుకు వెళ్ళినట్లయితేనే మనం అనుకున్నటువంటి గోల్స్ సాధించాలి. మీకు పట్టుదల ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒకటి సాధించాలి అనుకునేటప్పుడు ముందు అనుకోవాలి కదా. అదే చెప్తాను, మెయిన్ ముందు మన ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు రైతు బ్రదర్స్ ఎగిరే విమానం కట్టుకున్నాడు. అసలు ఎగిరే విమానం మనం ప్రయాణం చేయాలనే ఆలోచనకి ఇక్కడ తట్టింది, అవునా కదా. కష్టపడి దాన్ని ఎలా తయారు చేయాలని చాలా కష్టపడిన చూడి ఈ రోజు విమానంలో కూడా సార్ కూడా విమానంలో వచ్చాయి. అదే ఐడియా రాకపోతే క్రియేట్ చేయగలడా, చేసుకోగలడా, కనుక్కోగలడా, లేదు కదా. అట్లాగే మనిషి అనుకుంటే మానవ శక్తి ఎంత గొప్పదంటే మనిషి దేవుని కూడా చూస్తున్నాడు. అవునా. ఇప్పుడు ఏదో కమ్మరాడు చూడండి, దేవుళ్ళ మాట్లాడుతున్నారు, ఏమేమి చెప్తున్నారు, అవన్నీ వాస్తవాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ రుచుకుని సాగుని లేదా రకరకాల చెప్తున్నారు. వాళ్ళని ఆగ్రహాలు ఎక్కడ శక్తి పవర్ వీ హ్యావ్ దట్ పవర్. కాబట్టి అనుభవం సాధించడానికి ప్రయత్నం చేయు. ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళే ఎగిరి పడిపోయారు, దెబ్బతిన్నారు. మళ్ళా అవి అలాగే థామస్ కూడా ఎన్నోసార్లు ఫెయిల్ సక్సెస్ అయింది. ద ఫెయిల్యూర్ నుంచి
ట్వంటీ మీద గ్రేట్ ఫ్రెండ్స్ చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎంతైనా సంపాదించడానికి మంచి జీవితాన్ని చూడాలంటే మాత్రం ఈ మన నెట్ మార్కెటింగ్ లోనండి మనకున్న అదృష్టం ఏంటంటే ధన్వంతరి కంపెనీ ఈ మానవునికి ఏం కావాలో, ఒక ఇంటికి ఏం కావాలో, ఒక ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలో అన్ని మన కంపెనీ రోజు రోజుకి కొత్త కొత్త ప్రోడక్ట్ తయారు చేసుకుని మనకి ఇస్తుంది. అది మనం మార్కెటింగ్ చేయలేము. సార్ చెప్పేది ఏంటంటే జాయినింగ్ చేయి, టీంని పెంచు, మోటివేట్ చేయి, ఎడ్యుకేట్ చేయి, ప్రోడక్ట్ సెల్లింగ్ నేర్చు, డబ్బు సంపాదన ఎలా తెచ్చు. ఇది మనం చేయాల్సిన పనులు. మన టీంని పెంచుకోవాలి, ఎక్కడికెక్కడికి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉండాలి, టైం ప్రకారం మోటివేషన్ చేస్తూ ఉండాలి, మన ప్రోడక్ట్ సెల్లింగ్ చేయడం ఎలా అనేది అన్ని నేర్చుకోండి. ఇవన్నీ చేసినట్టు సూపర్ చేస్తూ ఉంటారు. नए ज्वाइनिंग के ऊपर फोकस करो विद परफॉर्मेंस बोनस. नए लोग टीम में अगर आपके जुड़ गए तो आपकी टीम में क्रांति होना चालू हो जाएगा, टीम में बिजनेस बढ़ना चालू हो जाएगा और एक मोमेंटम क्रिएट हो जाएगा कि जिससे की वजह से आपकी टीम में अचीवमेंट निकलना चालू हो जाएगा. ఇప్పుడు టీం వస్తుంది మనలో కాంతి అంటే మనలో ఉత్సాహం పెరుగుతుంది. ఎంత టీం పని చేస్తే మనం టర్న్ ఓవర్ అంతే కదండి. దేశంలో టర్న్ ఓవర్ దేని మీద ఆధారపడింది? టీం సేల్స్ మీద ఆధారపడింది. సో మేము ఎప్పటికప్పుడు జాయిన్ చేస్తుండండి. ఆ జాయినింగ్ చేయడం వల్ల మనకు వచ్చే బోనస్లు ఉన్నాయి. ఆ బోనస్ కూడా మనం ఎంజాయ్ చేస్తాం. సో టీంని పెంచండి, టీంని మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి. సార్ చెప్పిందంతా మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి పాయింట్స్ రివిజన్ చేసుకుందాం. సార్ ఏం చెప్పారంటే మీకేమైనా డౌట్స్ ఉంటే అడిగిరు గారు, అలాగే మీరు ఏదైతే రాంబాబు గారు కానీ శివరామకృష్ణ గారు కానీ నేను చూసి వచ్చిన ఫ్యాక్టరీ ప్రతి ఒక్కరికి చూపించాలని నాకు ఆలోచన ఉన్నాను. నెక్స్ట్ టర్మ్ వచ్చి డైమండ్స్, తర్వాత టర్మ్ వచ్చి లూరీస్, తర్వాత టర్మ్ నుంచి పెరల్స్. అలాగే సార్ చెప్తున్నారు మహారాష్ట్ర అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, ఒక పెరల్ ₹1,00,000 నెల సంపాదించగలిగిందా మనం చెప్పుకోగలిగాం, అందరూ చెప్పుకోగలిగాం. 36 లైట్ 3 లెవెల్ ఏంటి మనం మార్నింగ్ ఏం చెప్పామో అదే హైలైట్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. మీరు టీంని పెంచండి, జాయినింగ్స్ పెంచండి, మీ టీమ్ లో ఇన్కమ్ వచ్చేలా చూడండి. ఇన్కమ్ అనేది వాళ్ళు చూపించగలిగితే వాళ్ళు మీతో ప్రయాణం చేస్తారు. ఇలా మనం చెప్పాము ఒక 25,000 అన్నారు. అది 30,000 వస్తే పైన సీనియర్ రూపీకి ₹1,00,000 వస్తుంది. 1,00,000 వస్తే పైన డైమండ్ ఇంకా ఇన్కమ్ వస్తుంది. మనం పొద్దున్నే మాట్లాడుకోగలిగాం. అందువలన మీరు ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు నుంచి నిన్నటి ఏం జరిగిందండి పక్కన పెట్టి ఈ రోజు నుంచి ఏం చేయాలి? మీ వీక్ లైన్ మీ పవర్ లైన్ చేయాలి. మీ టార్గెట్ ఏంటి? ఎవరికైతే వీక్ లైన్స్ ఉన్నాయో దాన్ని పవర్ లైన్ చేయగలగాలి. మీరు చేయగలరు, మీకు ఆ శక్తి ఉంది. అది లేకపోతే ఈ రోజు ఇక్కడ రారు కదంటారా? అందువల్ల సార్ కూడా చెప్తున్నారు, మైండ్ లో ఏది పెట్టుకోవద్దు, ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు, ఎవరు నెగిటివ్ ఎక్కించినా మీరు అది తీసుకోవద్దు. ఓకేనా? ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా మీ సీనియర్లు కానీ టాప్ సీనియర్లు కానీ లేదా డైరెక్ట్ కంపెనీని కానీ రానున్న రోజుల్లో మేనేజ్మెంట్ మన దగ్గరకు వచ్చి మనతో మనమేకమయ్యి మనకున్న ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కాదు, మహారాష్ట్ర కాదు, ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ కూడా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉన్నారు. దాదాపు 12-13 కంపెనీ ఆఫీస్ ఓపెన్ చేశారు. రానున్న రోజులు ఇంకా ఎన్నెన్నో ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. మనకి ఇంట్లో కావాల్సిన ఇంటికి, ఒంటికి, వంటింటికి అన్నిటికీ కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా రాబోతున్నాయి. అందువలన మనం ఈ రోజు మన ఆహ్వానాన్ని మంచి ఇక్కడ మాట్లాడడానికి 2 hours రావడం, 2 నిర్మాణాలు మారాలి, మళ్ళీ నిర్మాణాలు చేయాలి మన మీద ఉన్న ప్రేమతో. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా చెయ్యితే చాలు సార్, మీరు వచ్చి చెయ్యితే చాలు. ఓకేనండి? మాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. మేము టర్న్ చేసి చూపిస్తాము, రానున్న రోజు అద్భుతం టర్న్ చేసి చూపిస్తామని ఒక మాట వెళ్ళడం జరిగింది డైమండ్స్ మేము అందరం కూడా. అందువల్ల సార్ కి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మనందరూ ఒకసారి నిలబడి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అందరూ కూడా నిలబడి Enjoy it.